మైక్రోసాఫ్ట్. అసలు ఎలా అప్లై చేశాను, థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఎలా వచ్చింది, ప్రీవియస్గా ఏమేమి ఇంటర్న్షిప్స్ అండ్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేశాను, ఏమేమి రిసోర్సెస్ ప్రిపేర్ అయ్యాను, వాట్ మిస్టేక్స్ ఐ హ్యావ్ డన్, ఆ మిస్టేక్స్ వల్ల నా జాబ్ అప్లికేషన్స్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడింది, ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇన్ దిస్ వీడియో. సో డూ వాచ్ టిల్ దెన్. ఫస్ట్ ఇయర్ అంతా నేను స్టడీస్ పైన అంత ఫోకస్ చేయలేదు. ఐఎమ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆల్సో ఐ డోంట్ హ్యావ్ ల్యాప్టాప్, సో నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు కోడింగ్ పైన. ఫస్ట్ ఇయర్ అయ్యాక CGPA కూడా ఎగ్జాక్ట్ అలానే వచ్చింది, 8.3 వచ్చింది. సీనియర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు అందరూ 8 CGPA ఈజ్ ఓకే ఫర్ ప్లేస్మెంట్స్ అని చెప్పారు. బట్ 10కి 8.3 అంటే నాకు చాలా తక్కువ అనిపించింది. సో ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ మై స్టడీస్. ఆ CGPA వల్లే నేను నా స్టడీస్ పైన ఫోకస్ చేశాను. ఫస్ట్ ఇయర్ అయ్యాక 2 months హాలిడేస్ ఇచ్చారు. ఫస్ట్ C++ నేర్చుకున్నాను, తర్వాత DSC C++ స్టార్ట్ చేశాను. 3 days అయినాక స్ట్రగుల్ అయ్యేదాన్ని C++లో కోడింగ్ చేయడానికి. అంత ఫాస్ట్గా సింటాక్స్ రాయలేకపోయేదాన్ని. దెన్ ఐ కన్వర్టెడ్ మై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు జావా. C++ వచ్చిన వాళ్ళు ఈజీగా జావాలో కోడ్ చేయగలరు, ఎందుకంటే ఆల్మోస్ట్ లూప్స్, కాన్సెప్ట్స్ అన్ని సిమిలర్ ఉంటాయి. కొంచెం సింటాక్స్ డిఫరెన్స్ వస్తుంది, అది మాత్రం నేర్చుకుంటే చాలు. సో నేను డైరెక్ట్గా మళ్ళీ ఫస్ట్ నేను స్టార్ట్ చేయడం ఎందుకని ఇంకా డైరెక్ట్గా DSAతోనే జావా స్టార్ట్ చేశాను. థర్డ్ సెమిస్టర్ అయింది. GPA ఆఫ్ 9.2 అండ్ మై CGPA వాజ్ 8.5. ఫోర్త్ సెమిస్టర్ హాఫ్లో ఉన్నప్పుడు గూగుల్ గర్ల్ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేశాను. అది 2 roundsగా జరిగింది. ఫస్ట్ వాజ్ ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ దెన్ మెయిన్ హ్యాకథాన్ రౌండ్. ఆన్లైన్ అసెస్మెంట్లో 2 questions ఇచ్చారు. ఒకటి స్టాక్స్ నుండి ఇచ్చారు, ఇంకోటి DP నుండి ఇచ్చారు. ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. ఆ టైంకి నాకు DP పైన అంత గ్రిప్ లేదు. సెకండ్ ప్రాబ్లమ్ అయితే స్కిప్ చేశాను. 3 days తర్వాత మెయిల్ వచ్చింది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రౌండ్ 2 అని. ఫోర్త్ సెమిస్టర్ అయ్యాక మేము ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలి. అదొక కోర్స్ లాగా. ఇట్ హ్యాస్ 4 credits. ప్లేస్మెంట్ సెల్ వాళ్ళు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ షేర్ చేసేవారు. నేను ఏ ఇంటర్న్షిప్కి అప్లై చేయలేదు. ఖచ్చితంగా క్రెడిట్స్ కోసం లాస్ట్ ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీకి అప్లై చేశాను. దట్ వాజ్ విస్టా కంపెనీ. అండ్ లక్కీగా నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యింది. 2 stagesగా జరిగింది సెలెక్షన్. ఫస్ట్ వాజ్ ఇంటర్వ్యూ అండ్ సెకండ్ వాజ్ అసెస్మెంట్. ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేశాను. హీ వాజ్ ఇంప్రెస్డ్. అసెస్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేశాను. అండ్ నెక్స్ట్ డే ఐ గాట్ ఏ మెయిల్ స్టేటింగ్ దట్ యు ఆర్ సెలెక్టెడ్. ఇక్కడ గూగుల్ గర్ల్ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ నాకు విజ్డా ఇంటర్న్షిప్కి హెల్ప్ అయింది. ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది జూన్లో. సో ఆ ఇంటర్న్షిప్ స్టార్ట్ అయిన 5 days తర్వాత ఐ గాట్ ఎ మెయిల్ ఫ్రమ్ గూగుల్ రిక్రూటర్ స్టేటింగ్ దట్ వీ వర్ ఇంప్రెస్డ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ గూగుల్ గర్ల్ హ్యాకథాన్, కైండ్లీ అటెండ్ ద ఇంటర్వ్యూ అని మెయిల్ వచ్చింది. నాకు కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాను, బికాజ్ ఆ టైంకి నాకు అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ లైక్ డైనమిక్ ప్రోగ్రామింగ్, ట్రైస్ మీద అంత గ్రిప్ లేదు. నేనేమనుకున్నా అంటే థర్డ్ ఇయర్లో ఇద్దాము, అప్పుడే నాకు అడ్వాన్స్ DSA రాదు కదా అని. ఏం రిప్లై ఇవ్వలేదు వాళ్ళకి. నేను 2 months తర్వాత ఆగస్ట్లో వాళ్ళు మళ్ళీ షెడ్యూల్ చేసి మెయిల్ పెట్టారు. ఇంకా షెడ్యూల్ చేశారు కదా అని నేను అటెండ్ అయ్యాను. ద ఇంటర్వ్యూ వాజ్ ఆఫ్ 45 minutes. క్వశ్చన్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ లాజిక్. దట్ వాజ్ వెరీ బేసిక్ క్వశ్చన్. అప్రోచెస్లో సాల్వ్ చేశాను. హీ వాజ్ ఇంప్రెస్డ్. నెక్స్ట్ డే మార్నింగ్ సెకండ్ రౌండ్ షెడ్యూల్ చేశారు. ఐ థాట్ దే విల్ ఆస్క్ సమ్ అడ్వాన్స్డ్ DSA. అంత కాన్ఫిడెన్స్ రాలేదు. రిటర్న్ రిప్లై పెట్టాను, ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ అని. అట్లా అయింది. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ హైరింగ్స్ థర్డ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తాయి. ఫస్ట్ ఇంటర్న్షిప్స్ ఇస్తాయి, అందులో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బట్టి దే విల్ కన్వర్ట్ ఇట్ టు ఫుల్ టైం. సో ఈ ఇంటర్న్షిప్ డ్రైవ్ అనేది మాకు 3-1లో స్టార్ట్ అయ్యింది. నా CGPA అప్పుడు 8.79 ఉండింది. నేను అన్ని కంపెనీస్కి అప్లై చేశాను, బట్ ఏ కంపెనీకి కూడా ఇంటర్వ్యూ రౌండ్ వరకు వెళ్ళలేదు బికాస్ ఆఫ్ మై CGPA. 3 months తర్వాత, అంటే సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో పేపాల్కి నా నేమ్ షార్ట్ లిస్ట్ అయ్యింది. 10 daysలో ఆన్లైన్ అసెస్మెంట్ ఉందనగా ఐ స్టార్టెడ్ రివైజింగ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ వెన్స్డే ఆన్లైన్ అసెస్మెంట్ అనగా ఈ ఫ్రైడే మాకు మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ పెట్టారు. ఏం ఇంటర్న్షిప్ నేను ముందే అప్లై చేశాను మైక్రోసాఫ్ట్ కెరీర్స్లో. సో వాళ్ళు గూగుల్ ఫామ్ పెట్టారు, అది అప్లై చేసి సబ్మిట్ చేశాను. ఆ రోజు ఈవినింగ్కే నాకు రిటర్న్ మెయిల్ వచ్చింది, యు ఆర్ షార్ట్ లిస్టెడ్ అండ్ యూ విల్ బీ హ్యావింగ్ ఇంటర్వ్యూ ఆన్ మండే అని. 2 roundsగా జరిగింది ఇంటర్వ్యూ. ఫస్ట్ వాజ్ టెక్నికల్ అండ్ సెకండ్ వాజ్ HR. అండ్ ట్యూస్డే నైట్కి రిజల్ట్ వచ్చింది, ఐఎమ్ సెలెక్టెడ్ అని. దిస్ మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ అండ్ పేపాల్ ఇంటర్న్షిప్ ఆర్ ఇన్ సేమ్ డ్యూరేషన్, June to August. ఐ షుడెంట్ అటెండ్ ఫర్ పేపాల్ అన్నారు. ఐ లెఫ్ట్ ఇట్ ఓవర్. ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఖచ్చితంగా CGPA 8.5 ఉండాలి. 9 ఉంటే దట్ వాస్ టూ గుడ్, బికాజ్ అన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఆల్మోస్ట్ షార్ట్ లిస్ట్ అవుతారు. సో 9 మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. గూగుల్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చింది, నేను అది యూటిలైజ్ చేసుకోలేకపోయాను.
బట్ తర్వాత నేను ఏ కంపెనీకి కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళలేదు. 4 months వరకు నా ఎన్ని జాబ్స్ అప్లై చేశాను, ఎన్ని ఇంటర్న్షిప్స్ అప్లై చేశాను, అసలు దేనికి షార్ట్ లిస్ట్ అవ్వలేదు, బోత్ ఆఫ్ క్యాంపస్ అండ్ ఆన్ క్యాంపస్. 4 months తర్వాత ఈ మైక్రోసాఫ్ట్కి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో ఏదైనా ఇంటర్వ్యూ వస్తే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఐ ఆల్సో వాంట్ టు టాక్ అబౌట్ దిస్. లింక్డ్ఇన్లో 700 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి లీడ్ కోడ్లో ఐ క్రాక్ ఇట్ గూగుల్, వాల్మార్ట్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అని అక్కడ ఇచ్చేంత హైప్ ఉండదు ఇంటర్వ్యూస్లో. మీకు బేసిక్ టు మీడియం లెవెల్ డిఎస్ఏ వస్తే యూ కెన్ క్రాక్ ద ఎస్డిఏ రోల్ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఇప్పుడు స్టూడెంట్స్ అందరి అబిలిటీస్ ఒకలా ఉండవు. ఒక స్టూడెంట్ 900 ప్రాబ్లమ్స్ చేసి వచ్చిన నాలెడ్జ్ ఇంకో స్టూడెంట్కి 200 ప్రాబ్లమ్స్ చేసి వస్తుంది. దట్ డిఫర్స్ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్. ఇప్పుడు లీడ్ కోడ్లో 600 ప్రాబ్లమ్స్ చేసిన వాడే ఇంటర్వ్యూ క్రాక్ చేయగలడు అంటే దెన్ కంపెనీస్ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ లీడ్ కోడ్ అండ్ దే హైర్ కదా. మన కాలేజెస్కి ఎందుకు వస్తాయి? లీడ్ కోడ్ ఈజ్ జస్ట్ ఎ ప్లాట్ఫామ్ టు ఇంప్రూవ్ యువర్ కోడింగ్ స్కిల్స్. గూగుల్ ఇంటర్వ్యూ స్కిప్ చేశాను, బట్ 2 months తర్వాత అటెండ్ అయితే ఆల్ దే ఆస్క్డ్ అబౌట్ ఏ ప్రైమ్ నెంబర్ లాజిక్. దట్ వాజ్ బేసిక్ టు మీడియం లెవెల్ డిఎస్ఏ. వాళ్ళు చూసేది ఏంటి, నేను ఎట్లా అప్రోచ్ అయ్యాను ఆ క్వశ్చన్ని, ఎన్ని అప్రోచెస్తో సాల్వ్ చేయగలిగాను, ఎలా ఆప్టిమైజ్ చేయగలిగాను. సో ఇంతే. బేసిక్ టు మీడియం లెవెల్ డిఎస్సి వస్తే యూ కెన్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ యూ కెన్ క్రాక్ ఎనీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇంటర్వ్యూ. నాకు గూగుల్ హ్యాకథాన్ ఎక్స్పీరియన్స్ విస్డాకి హెల్ప్ అయింది. బోత్ గూగుల్ హ్యాకథాన్ ఎక్స్పీరియన్స్, విస్డా ఎక్స్పీరియన్స్ మైక్రోసాఫ్ట్కి హెల్ప్ అయింది. ఇట్లా మీరు ఎన్ని ఇంటర్న్షిప్స్ అండ్ ఎన్ని హ్యాకథాన్స్ చేస్తే మీకు అంత హెల్ప్ అవుద్ది, రెజ్యూమ్కి అంత వెయిటేజ్ ఇస్తుంది. హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఒక ప్రాజెక్ట్ని డెడ్లైన్ లోపు ఎంత బాగా మనం క్రియేట్ చేసి సబ్మిట్ చేయగలం అనేది తెలుస్తుంది. ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, సర్టిఫికేషన్స్, హ్యాకథాన్స్ మన రెజ్యూమ్కి వెయిటేజ్ ఇస్తాయి. అండ్ ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు కన్క్లూడ్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు ఎంత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు అంత మంచి జాబ్ క్రాక్ చేయొచ్చు. మీరు ఎంత డిఎస్ఏ సాల్వ్ చేసినా ఇట్స్ ఆల్ అబౌట్ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ ఇంటర్వ్యూయర్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ మ్యాండేటరీ. యూ షుడ్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీకు అనిపించింది కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ చేయండి ఇంటర్వ్యూవర్తో. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో ఇట్స్ జస్ట్ ఏ డిస్కషన్. ఇంటర్వ్యూవర్కి నీకు మధ్య ఉన్న డిస్కషన్. మీరు మధ్యలో స్ట్రక్ అయినా హీల్ హెల్ప్ యూ విత్ అప్రోచెస్. నీకు వచ్చిన స్కిల్స్తో నువ్వు ఎలా సాల్వ్ చేయగలుగుతున్నావు, ఎట్లా ఆప్టిమైజ్ చేయగలుగుతున్నావు, ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నావు, ఆల్ హీ సీస్ అబౌట్ దిస్. అంతేగాని ప్రాబ్లం కరెక్ట్గా సాల్వ్ చేస్తేనే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు, లేదంటే సెలెక్ట్ అవ్వరు నెక్స్ట్ రౌండ్కి అని ఉండదు. సో డిఎస్ఏ బాగా ప్రాక్టీస్ చేయండి, కన్సిస్టెంట్గా ఉండండి. ఫస్ట్ డిఎస్ఏ స్టార్ట్ చేయండి. 1 week అయినాక ఆ వీక్ అంతా ఏం నేర్చుకున్నారో సండే రివైజ్ చేయండి. 2 weeks అయినాక ఆ 2 weeks ఏం నేర్చుకున్నారో నెక్స్ట్ సండే రివైజ్ చేయండి. ఇలా చేయడం వల్ల డిఎస్ఏ చాలా ఈజీ అవుతుంది. అసలు డిఎస్ఏ ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు మీరు డిఎస్ఏ సాల్వ్ చేయలేకపోతున్నారంటే ఎట్లా ఈజీగా సాల్వ్ చేయాలి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఏం డిఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎవ్రీథింగ్ ఐ విల్ మేక్ ఏ వీడియో. ఐ విల్ షేర్ ఆల్ దీస్ ఇన్ నెక్స్ట్ వీడియో. If you like the video, please do subscribe. That motivates me to do more videos. Hope you love the video. Thank you.